పనీత్ రెడ్డి 22 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 23 లక్షల రూపాయలు, దశరథ్ గౌడ్ 24 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు, కొలం శంకర్ రెడ్డి దశరథ్ గౌడ్ 20 లక్షల 50 రూపాయలు, పనీత్ రెడ్డి 26 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 26 లక్షల 50 రూపాయలు, దశరథ్ గౌడ్ 20 లక్షల రూపాయలు, కొలం శంకర్ రెడ్డి 27 లక్షల 50 రూపాయలు, దశరథ్ గౌడ్ 20 లక్షల 20 రూపాయలు, కొలం శంకర్ రెడ్డి 20 లక్షల 50 రూపాయలు, దశరథ్ గౌడ్ 20 లక్షల 75 రూపాయలు, పనీత్ రెడ్డి 28 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 10,000 రూపాయలు, 28 లక్షల 10,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 20,000 రూపాయలు, పనీత్ రెడ్డి 30,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 40,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 50,000 రూపాయలు, 28 లక్షల 50,000 రూపాయలు, కొలం శంకర్ రెడ్డి 60,000, పనీత్ రెడ్డి 28 లక్షల 60,000 రూపాయలు, 70,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 80,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 90,000 రూపాయలు, 29 లక్షల రూపాయలు, కొలం శంకర్ రెడ్డి 29 లక్షల 10,000 రూపాయలు, దశరథ్ గౌడ్, పనీత్ రెడ్డి 20,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 30,000 రూపాయలు, కొలం శంకర్ రెడ్డి 40,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 50,000 రూపాయలు, పనీత్ రెడ్డి 60,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 70,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 80,000 రూపాయలు, కొలం శంకర్ రెడ్డి 80,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 90,000 రూపాయలు, పనీత్ రెడ్డి 95,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 97,000 రూపాయలు, 30 లక్షల రూపాయలు, కొలం శంకర్ రెడ్డి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు దాదాపు సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కాకినాడ గణేష్ సిద్ధం గారిని మరియు హైదరాబాద్ గణేష్ సిద్ధం గారితో పాటు గణేష్ సిద్ధం గారిని పిలిపించి ఈ సమస్యలను అడిగి మరి తెలుసుకొని మరి ఎన్నో మరి ఉద్యోగం అధికారులను మరి ఏసీలను తీసి వెళ్లడంలో పంపించి మరి ఈ సమస్యలను వారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి స్థానిక మేయర్ గారు హరిత
ప్రజలందరికీ మరియు ఈ నియోజకవర్గం చేసినటువంటి సోదరి సోదరులకు ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ఈరోజు గర్వపడే బాలాజీ గ్రామంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఈ 10 రోజులు చూస్తున్నందుకు ఒక లక్షలాది మంది రోజుకు మంది దర్శనం చేస్తున్న గౌరవ గ్రహించి చూసి గ్రామంలో సంతోషించాము. ఎందుకంటే రాను రాను బాలాజీ గ్రామంలో మనం ఏదనుకుంటే అన్ని పనులు జరిగి ఈ విజయాన్ని చూపించడానికి అన్ని మంది జరిగేలా చూడాలి. ఆ ప్రారంభంగా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా కమిషన్ చేయాలంటే ఇంతమందిని కట్టాల్సినటువంటి ముందుగా పోలీసు సిబ్బందితో పాటు మరి మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన పనిచేసేటువంటి కమిషనర్ గారు మరి వారి సిబ్బంది మరి మేయర్ గారి సహకారంతో చాలా పనులు సుఖంగా జరిగాయి. ఎందుకంటే ఇంత పెద్ద విషయాలు మామూలు గ్రామంలో ఈ 10 రోజులు ఈ గౌరవంగా తిరిగిన ఈ యాత్రలో మరి పెద్దగా రాజాకాలం సహకరించి ఈ ఊరేగులు ముందుకు సాగించాల్సిన గౌరవంతో గ్రామంలో ఈ ఊరేగు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పెద్దగా వెళ్ళి మన విలేజ్ని ఊరేగులో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దయచేసి సహకరించే బకీని వినాయకుని అలాగే బకీని ముందుకు సాగిపోతుందిగా మనం చేస్తున్నాం. పోలీసు వారు అలాగే కమిటీ వారు వాళ్ళకి అందరు కలిసి గత సంవత్సరం లడ్డు తగ్గించుకున్నటువంటి దాసరి దయానంద రెడ్డి గారు మన వద్దకు వచ్చారు. వారికి కూడా బాలపూర్ గణేష్ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీగారి అనితారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ యొక్క మాయాపూర్ గణేష్ జై బలో గణేశ భగవానకి, జై బలో గణేశ భగవానకి. దాసరి దయానంద రెడ్డి గారికి మా యొక్క ఉత్సవ సమితి తరఫున ఒక బంగారు చైన్ బహుకరించడం జరుగుతుంది. జై బలో గణేశ భగవానకి. అలాగే బకీకి దారి ఇవ్వండి అన్నా ప్లీజ్. ఆ బకీ అటు వెళ్తుంది, దారి ఇవ్వండి పోలీసు వారు. అలాగే పొంగేటి లక్ష్మారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. ముందుగా ఈ నిమజ్జనోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలంగాణ తొలి మహిళ